ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది కామవరపు కోటలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్. ఈ షోరూంలో ఏంటంటే బజాజ్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అలానే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా బజాజ్ కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ షోరూంలో సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. బెస్ట్ ప్రైస్కి మీకు వెహికల్స్ని సేల్ చేస్తారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 150 సింగిల్ డిస్క్ ఎనలాగ్ మీటర్ వేరియంట్ను రివ్యూ చేయబోతున్నాము. బజాజ్ కంపెనీ లేటెస్ట్ మోడల్లో చేసిన అప్డేట్స్ గురించి, ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి అన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా ఈ బైక్ కొనుక్కుందాం అనుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్లో బజాజ్ కంపెనీ చేసిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే కొత్తగా ఎల్ఈడి హెడ్లైట్ విత్ డిఆర్ఎల్స్ ఇచ్చారు. అలానే సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిని ఇవ్వడం జరిగింది. కొత్తగా గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. ఫైనల్గా చిన్న స్మాల్ అప్డేట్ ఏంటంటే సైడ్ ప్యానల్స్ కూడా కార్బన్ టైప్ టెక్స్చర్ ఇచ్చారు. సో ఓవరాల్గా బజాజ్ కంపెనీ లేటెస్ట్ 2026 మోడల్లో చేసిన అప్డేట్స్ ఇవే. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అనేది టోటల్గా 2 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. సింగిల్ డిస్క్ మోడల్, డబుల్ డిస్క్ మోడల్. ఈ సింగిల్ డిస్క్ మోడల్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎనలాగ్ మీటర్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి డిజిటల్ మీటర్ వేరియంట్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న వేరియంట్ వచ్చేసి ఎనలాగ్ మీటర్ వేరియంటే. మీలో ఎవరైనా పల్సర్ 150లో సింగిల్ డిస్క్ మోడల్ తీసుకుందాం అనుకుంటే ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఎనలాగ్ మీటర్ మోడల్ని తీసుకోండి. ఎందుకంటే ఇది డిజిటల్ మీటర్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే డే టైంలో కన్సోల్ విజిబిలిటీ కూడా ఈ ఎనలాగ్ మీటర్లోనే చాలా బాగుంటుంది. డిజిటల్ మీటర్లు ఏంటంటే కన్సోల్ విజిబిలిటీ డే టైంలో అంతగా బాగోదు. సో మీలో ఎవరైనా పల్సర్ 150లో సింగిల్ డిస్క్ మోడల్ తీసుకుందాం అనుకుంటే ఎనలాగ్ మీటర్ వేరియంట్నే తీసుకోండి, ఇది బాగుంటుంది. నేను కూడా మిమ్మల్ని దీన్నే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అలానే ఈ ఎనలాగ్ మీటర్ వేరియంట్ కూడా నా ఫేవరెట్ మోడల్ ఇది. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 4 కలర్స్లో ఈ బైక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్, బ్లూ, గ్రే, గ్రీన్. టోటల్గా 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ రెడ్ కలర్ వచ్చేసి చాలా బాగుంది రియాలిటీలో చూడటానికి. రెడ్, బ్లూ, గ్రే ఈ కలర్స్ రియాలిటీలో చూడటానికి బాగుంటాయి. సో మీలో ఎవరన్నా ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే ఈ 3 కలర్స్లో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు కొంచెం యూనిక్గా ట్రై చేయాలనుకుంటే గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు. టోటల్గా మీ టేస్ట్ ఆఫ్ చాయిస్, అది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ ఈ వెహికల్ అనేది చూడటానికి రియాలిటీలో బాగానే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ బాడీ సెక్షన్ ఏం మారలేదు, సేమ్ అలానే ఉంది ప్రీవియస్ మోడల్ లాగా. బట్ హెడ్లైట్ డిజైన్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద బైక్ను చూస్తున్నప్పుడు ప్రీవియస్ మోడల్ వైబ్సే వస్తున్నాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ సెక్షన్ సేమ్ అలానే ఉంది కాబట్టి. బట్ ఫ్రంట్ నుండి వెహికల్ని చూస్తుంటే లుకింగ్ వైజ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. నాకు మాత్రం ఈ బైక్ ఎలా అనిపించిందంటే రియాలిటీలో చూస్తున్నప్పుడు ఓల్డ్ బేబీ పల్సర్ అయినా LS 135 లా అనిపించింది. ఓవరాల్గా లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ అనేది బాగానే ఉంది. సో మీరు యూత్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా సరే ఈ బైక్ మీకు సెట్ అవుతుంది. ఓవరాల్గా లుకింగ్ వైజ్ వెహికల్ అనేది పర్లేదు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. కంప్లీట్గా హెడ్లైట్ డిజైన్ని చేంజ్ చేసేసారు. ఎల్ఈడి హెడ్లైట్ విత్ డిఆర్ఎల్స్ని ప్రొవైడ్ చేశారు. అలానే డూమ్ షేప్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ హెడ్లైట్ ఏంటంటే వీళ్ళ పల్సర్ P150 అని చెప్పి ఒక బైక్ ఉంది కదా, ఆ బైక్ హెడ్లైట్ తీసుకొని రీడిజైన్ చేసి ఈ వెహికల్కి ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మంచి బెటర్ విజిబిలిటీ అనేది ఉంటుంది. సో దట్ మనం హ్యాపీగా నైట్ రైడ్స్ అనేవి చేయొచ్చు. ప్రీవియస్ మోడల్లో బల్బ్ హెడ్లైట్ ఉండేది, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఫార్ బెటర్ అనమాట లైటింగ్ పరంగా. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీతో ఖచ్చితంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రీవియస్ మోడల్లో హెడ్లైట్ డిజైన్ని 23 ఇయర్స్ వరకు అలానే చూసాము. ఇప్పుడు బజాజ్ కంపెనీ ఎల్ఈడి హెడ్లైట్కి అప్డేట్ చేస్తూ మనకి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం హెడ్లైట్ డిజైన్ని చేంజ్ చేసేసారు. సో ఓవరాల్గా ఈ హెడ్లైట్ డిజైన్ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నా వరకు ఎలా అనిపించిందంటే ఓకేగా ఉంది, మరీ అంత బాగా లేకుండా లేదు, అలానే ప్రీవియస్ మోడల్ అంత ఎక్సలెంట్ కూడా లేదు. నాకు ఓకే ఫీలింగ్ అనిపించింది చూడగానే. బట్ ఇది ఎల్ఈడి హెడ్లైట్తో వస్తుంది కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఆఫ్ ఎక్కువ మంది బైక్ని కమ్యూటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు కాబట్టి నైట్ టైం లాంగ్ జర్నీ చేసేటప్పుడు బెటర్ విజిబిలిటీ వచ్చి మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మీకు ఈ హెడ్లైట్ డిజైన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ మోడల్లో సిగ్నల్ లైట్స్ బల్బుతో ఉండేవి కదా, ఈ లేటెస్ట్ మోడల్లో కంప్లీట్గా ఎల్ఈడి ఇచ్చారు. ఓవరాల్గా ఈ లేటెస్ట్ పల్సర్ 150లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అనేది ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే.
కానీ మైనస్ ఏంటంటే హజార్డ్ లైట్స్ ఇవ్వలేదు, స్కిప్ చేశారు. అలానే ఇవి కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు. ఇంకా ఈ బైక్ అలైవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్గా 6 స్పోక్స్తో. ఇక్కడ రెడ్ కలర్తో వీల్ స్ట్రైప్స్ కూడా చూడవచ్చు. అలానే రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గార్డు ప్లాస్టిక్, దీనిపైన కార్బన్ టైపు టెక్స్చర్ అనేది చూడొచ్చు. అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ సేమ్ ఎండ్యూరెన్స్ 31mm సైజు సస్పెన్షన్ ఇందులో ఇచ్చారు. ఓవరాల్గా ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. బట్ 31mm సైజ్ ఏంటంటే కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడన్నా మీరు సస్పెన్షన్ని రిపేర్ చేయించాలన్నా, రీప్లేస్ చేయాలన్నా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ సస్పెన్షన్ది. అది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ని ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. అలానే సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది సేఫ్టీ స్టాండర్డ్గా. ఓవరాల్గా ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ని ఇచ్చారు ఈ వెహికల్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.5cc SOHC DTSI ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 14 bhp @8500 RPMలో, టార్క్ వచ్చేసి 13.2 Nm @6500 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. అలానే కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉంటాయి. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ పర్పస్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లాంగ్ టూరింగ్ చేద్దాం అనుకున్న హ్యాపీగా మీరు చేయొచ్చు. బైక్ను రైడ్ చేస్తున్నప్పుడు పెద్దగా వైబ్రేషన్స్ కూడా ఉండవు, స్మూత్గా ఉంటుంది ఇంజిన్ అనేది. పికప్ వైజ్ ఈ లేటెస్ట్ OBD2B ఇంజిన్స్లో ఏంటంటే లిటిల్ బిట్ లేటెన్సీ అనేది ఉంది. ఓవరాల్గా మీరు ఇంజిన్ వైజ్ డిసప్పాయింట్ అవ్వరు. మంచి మైలేజ్ వస్తుంది. సిటీ కమ్యూటింగ్కి, లాంగ్ టూరింగ్కి హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్ని, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఇంకా ఇంజిన్కి కింద సేఫ్టీ కోసం అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు. దీనిపైన గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు. ఇంకా సింగిల్ హార్న్ని ప్రొవైడ్ చేశారు. హార్న్ కూడా పర్లేదు, లౌడ్గానే ఉంటుంది. ఇంకా ఇక్కడ క్యాటిలిక్ కన్వర్టర్ ఉంది, దానిపైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. అలానే ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, క్రోమ్ ఫినిషింగ్లో. ఇంకా పిలియన్కి కూడా సేమ్ ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇవ్వడం జరిగింది. క్వాలిటీ పర్లేదు. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఫుల్ బ్లాక్అవుట్ థీమ్లో. హీట్ షీల్డ్ కూడా కంప్లీట్గా బ్లాక్గానే ఇచ్చారు. రియాలిటీలో మనం బైక్ను రైడ్ చేస్తున్నప్పుడు మంచి బేసిక్ సౌండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన ట్విన్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు 5 స్టెప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది డైలీ లైఫ్లో. ఇంకా ఈ వెహికల్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చైన్ క్లీనింగ్ చేసేటప్పుడు, లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సెంటర్ స్టాండ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా స్టార్టింగ్లో చెప్పే కదా, కొత్తగా ఈ సైడ్ ప్యానల్స్కి కార్బన్ టైప్ టెక్స్చర్ ఇచ్చారు. బాగుంది ఇది కొంచెం చూడడానికి ప్రీమియంగా. ఓల్డ్ మోడల్ ఏంటంటే సైడ్ ప్యానల్స్ బ్లాక్ కలర్లో ఉండేవి. ఈ లేటెస్ట్ మోడల్లో కార్బన్ టైప్ టెక్స్చర్ టచ్ ఇచ్చారు అట్రాక్టివ్గా ఉండటానికి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా చైన్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది 2 కేసెస్తో. సో ఇది క్లోజ్డ్ చైన్ కాబట్టి పెద్దగా చైన్ లూపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ని యూజ్ చేయడం జరిగింది. అలానే లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. క్రాష్ గార్డ్స్ ఇంకా ఫిట్ చేయలేదు. ఇక్కడ కనిపిస్తున్నవి క్రాష్ గార్డ్స్ అనమాట. ఇంకా ఈ బ్యాక్ సైడ్ ప్యానల్స్ పైన 150 అని చెప్పి గ్రాఫిక్స్ చూడవచ్చు. అలానే సింగిల్ డిస్క్లో ఏంటంటే సింగిల్ సీట్ ఉంటుందన్నమాట. ఈ బైక్ అనేది ఫ్యామిలీ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది ఫ్యామిలీతో రైడ్ చేసేటప్పుడు. మీరు సోలోగా రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ సింగిల్ డిస్క్లో డబుల్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. సో దట్ మీరు మంచి కంఫర్ట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు సోలోగా రైడ్ చేసినా, అలానే ఫ్యామిలీతో కూడా రైడ్ చేసినా సరే ఓవరాల్గా మీకు కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్లో సీట్ గ్యాబ్రెల్ కూడా పిల్లన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. నెక్స్ట్ అలానే ఇంకా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే లేటెస్ట్ మోడల్ గ్రాఫిక్సే రియాలిటీలో చూడడానికి స్టైలిష్గా బాగుంది. పర్సనల్గా నాకు మాత్రం ఈ లేటెస్ట్ గ్రాఫిక్సే బాగా నచ్చింది చూడగానే. అలానే ఇక్కడ పల్సర్ అని చెప్పి 3D లోగోస్ చూడవచ్చు. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ విత్ E20 బ్యాడ్జింగ్ అనేది చూడొచ్చు. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. ఎప్పుడైనా మీరు ట్యాంక్ పైన కొంచెం వెయిట్ ఉన్న ఐటమ్స్ని హ్యాపీగా క్యారీ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెటల్ ట్యాంక్స్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ చూడొచ్చు. ఈ వెహికల్ హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. సో రైడ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ ఉంటుంది. అలానే లుకింగ్ వైజ్ చూడడానికి కూడా కొంచెం స్టైలిష్గా కనిపిస్తాయి. అలానే ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటన్, పైన హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ వేరియంట్లో సెమీ డిజిటల్ కన్సోల్ ఉంటుంది. ఇది వద్దనుకుంటే మీరు ఫుల్లీ డిజిటల్ మీటర్లో కూడా ఈ సింగిల్ డిస్క్ మోడల్ని కొనుక్కోవచ్చు. ఇంకా ఈ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా అనలాగ్ స్టైల్లో ఆర్పిఎం మీటర్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది ఆర్పిఎం లైట్. అలానే ఇంకా బాగా కింద సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, ఏబిఎస్ లైట్స్ ఇచ్చారు. డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, సర్వీస్ ఇండికేషన్, లో బ్యాటరీ ఇండికేషన్, స్పీడోమీటర్, డిజిటల్ ఫ్యూల్ గేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచరు, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అని చెప్పి ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఈ డిస్ప్లేలో ఇచ్చారు. కానీ మైనస్ ఏంటంటే టైం లేదు, గేర్ ఇండికేటర్ కూడా లేదు. కానీ డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనం ఈ బైక్ను డే టైంలో రైడ్ చేసేటప్పుడు కన్సోల్ బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు డిజిటల్ మీటర్. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. ఇంకా హెడ్లైట్కి లెఫ్ట్ సైడ్ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. టైప్ సి ఇవ్వాల్సింది, బట్ యూఎస్బీతోనే కంటిన్యూ అవుతున్నారు. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ గ్రిప్ సెట్ క్వాలిటీ బాగానే ఉంది. మెటల్ బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. లివర్స్ కూడా ఇవి నార్మల్ లివర్సే, అడ్జస్టబుల్ కాదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. సేమ్ స్ప్లిట్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సెక్షన్ ఏమీ చేంజ్ చేయలేదు, సేమ్ ఉంది. అలానే నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ మోడల్ ఏంటంటే బాగా సన్న సైజు టైర్స్ని యూజ్ చేశారు బికాజ్ ఆఫ్ మంచి మైలేజ్ అనేది రావడానికి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ మడ్డి నుంచి ప్రొటెక్షన్ కోసం అడిషనల్గా టైర్ హ్యాగర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ సిస్టమ్ వైజ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఆర్ఎల్పి సెన్సార్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలానే వెయిట్ వచ్చేసి 148 kgs ఉంటుంది, పర్లేదు, మేనేజబుల్ వెయిట్ ఇది. ఇంకా సీట్ హైట్ వచ్చేసి 785mm ప్రొవైడ్ చేశారు, పర్లేదు, కొంచెం తక్కువ సీట్ హైటే, ఇది ఒక మంచి విషయం. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది, ఇది ఒక మంచి విషయం. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు మంచిగా మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్లో రైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 50 kilometers మైలేజ్ని ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా అది మీ రైడింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మైలేజ్ అనేది. ఇంకా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేస్తున్న షోరూంలో 1,40,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేస్తే మీకు ఫైనాన్స్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉంటే మీకు క్లియర్ కట్గా చెప్తారు. అలానే మన ఛానల్ నేమ్ను కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 150 సింగిల్ డిస్క్ ఎనలాగ్ మీటర్ వేరియంట్ గురించి. సో మీలో ఎవరికైతే తక్కువ బడ్జెట్లో 150cc లో మెయింటెనెన్స్ ఉండాలి, అలానే మంచి మైలేజ్ కూడా రావాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి, అలానే మంచి మైలేజ్ కూడా రావాలి, సర్వీస్ రీచ్ కూడా బాగుండాలి, ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే మీరు లాంగ్ జర్నీస్ చేద్దాం అనుకుంటే ఈ బైక్ పైన హ్యాపీగా చేయొచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో చూడండి. ఈ హెడ్లైట్ డిజైన్ అనేది మీకు స్టార్టింగ్లో చూడగానే నచ్చకపోవచ్చు, కానీ బట్ మీకు చూడగా అలవాటు అయిపోతుంది. ఓవరాల్గా 1,40,000 బడ్జెట్లో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా షోరూమ్కి వెళ్ళండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, సో దట్ దాన్ని బట్టి మీరు కొనాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై బైకర్స్.